నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తూర్పు నియోజకవర్గంలో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయి. గుంటూరు వారి తోటలో 66 లక్షలతో నిర్మించనున్న డ్రైన్లకు ఎమ్మెల్యే నసీర్ భూమి పూజ చేశారు. గత ప్రభుత్వంలో తూర్పు నియోజకవర్గం అభివృద్దికి నోచుకోలేదని విమర్శించిన ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టాక పరిశ్రమల స్థాపనకు, మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, కార్పొరేటర్ సమత, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 4-5 నెలల్లోనే దాదాపు 8 కోట్ల రూపాయలతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు గుంటూరు వాడి తోటలో పూర్తిగా డ్రైన్ నిర్మించేటువంటి కార్యక్రమం 1వ లైన్ నుంచి 6వ లైన్ వరకు మూడు అడ్డు రోడ్లు కలిపి దాదాపు 66 లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఎక్కడ ప్రజలకు మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో ప్రతిరోజు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల ఇబ్బందులని, కష్టాలని కనుక్కోవడం, వారికి కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడమే ధ్యేయంగా ఈరోజు ముందుకు సాగుతా ఉన్నాం. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. గత 30 సంవత్సరాలుగా తమ ఆధీనంలో ఉన్న పొలాన్ని గుంటూరుకు చెందిన వినోద్ కుమార్ జైన్ ఆక్రమించుకుని బెదిరిస్తున్నారని ప్రతిపాడు మండలం నడింపాలెంకు చెందిన ప్రభావతి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరిగినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. 3 ఎకరాల 80 సెంట్లు అయితే ఈ మధ్య గోల్డ్ దుకాణం ఆయన వినయ్ కుమార్ అని అడ్డం తిరిగి మమ్మల్ని గందరగోళం చేసి బయటికి నెట్టి తేగేశారు సార్. 4 ఏళ్ల నుంచి తిరుగుతున్నా కానీ నన్ను పట్టించుకున్నాడు లేరు సార్. ఇక మా పొలం వేసిన కుటోలు కూడా స్పెండ్రైవ్ తీసాను, అన్ని తీపిచ్చాను. గోయపాలెం దగ్గర నడింపాలెం గ్రామంకి వస్తుంది సార్ మా పొలం. అన్నీ మేము చేసుకొని పిల్లలను పెట్టుకొని మేము ఎప్పుడో మా పిల్లలని కొత్తలో మేము చేసుకుంటాం. నా భర్త కూడా చనిపోయాడు. నేను తిరుగుతానే ఉంటాను, నన్ను పట్టించుకునేవాడు లేరు సార్. ఇప్పుడన్నా న్యాయం చేస్తారని ఇక్కడ లేదు సార్. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు స్వయం ఉపాధి కోసం వెంటనే ఇవ్వాలంటూ తెలుగు తల్లి విగ్రహం ఎదుట రాష్ట్రీయ మహాజన సమితి ఆందోళన చేపట్టాయి. కలెక్టరేట్ ఎదుట ఉన్న తెలుగు తల్లి విగ్రహం వద్ద రాష్ట్రీయ మహాజన సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు ఖమ్మం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ నిధులను నవరత్నాల పథకాలకు మళ్లించారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంబాబు, ఎంఆర్పీఎస్ నాయకులు గాన్నెపూడి యోహాను, కోటేశ్వరరావు, యేసురత్నం, గాన్నెపూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మరి నిన్నగాక మొన్న 6 రోజుల కిందట బీసీ కార్పొరేషన్ మరి కమ్మ, కాపు, ముస్లిము మరి ఇతర కులాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంతవరకు సర్వర్ ప్రాబ్లం అంటున్నారు. ఇంతవరకు ఆన్లైన్ ఓపెన్ అవ్వాలి. బీసీలకి, ముస్లింలకి, ఇతర కమ్మ మరి రెడ్డి వీళ్ళకి అట్లా ఉంటే మా దళితుల పరిస్థితి ఏంటి? ఎప్పుడు ఇస్తారు నోటిఫికేషన్? దయచేసి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని, ఆన్లైన్ వదలాలని, సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి ఈ రోజున మేము మా రాష్ట్రీయ మహాజన సమితి తరఫున, మా అక్కలు, మా చెల్లెల తరఫున మరి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కమిషనర్ పులి శ్రీనివాసులు, ఇతర ఉన్నతాధికారులు నగర ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా కల్పించారు. సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన తదితర సమస్యలపై ప్రజలు కమిషనర్ కు వినతులు అందించారు. ఇవాళ 40 రూపాయలు చెప్పారు, లేదని 35 రూపాయలు ఇవ్వచ్చు, లేదా 50 రూపాయలు ఇవ్వచ్చు అనేది అది కదా మీరు చెప్పాల్సింది. ఎందుకు పంపిస్తున్నారు? జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో ఉన్నతాధికారులకు వినతులు ఇచ్చారు.
ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. బజరంగ్ జూట్ మిల్ భూముల వివాదంలో వైసీపీ, టీడీపీకి చెందిన కొందరు నాయకులు నాపై దాడి చేస్తున్నారని ఎస్పీ కార్యాలయంలో దేవాపురంకు చెందిన పిల్లి బాబురావు ఫిర్యాదు చేశారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. తెనాలి మున్సిపాలిటీలో పైప్ లైన్ వర్క్ చేయించుకుని 6 లక్షలు ఇవ్వకుండా సవరం శ్రీను బెదిరిస్తున్నారని గుంటూరుకు చెందిన బత్తుల భూలోకం ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీలకు తెచ్చి వర్కర్లతో పనిచేయించానని, తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. పైప్ లైన్ వాటర్ లైన్ మున్సిపల్ వాటర్ లైన్ తెనాలి మొత్తం వేసామండి. రైతున్నారు కానీ గుండెల మొత్తం చూడేసాను. డబ్బులు ఏమిటితే బెదిరిస్తున్నారు. ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టాను. కంప్లైంట్ పెడితే అదికంటే 3 సంవత్సరాలు తిప్పుతున్నారండి. తిరిగి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు బెదిరింపు కాళ్ళు. డబ్బు పెడితే ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏం కావాలి నీకు? నా డబ్బులు నాకు కావాలండి. నేను బయట వడ్డీ తెచ్చుకుని పని చేసుకున్నానండి. కుర్రాళ్ళంతా డబ్బులు ఇచ్చుకున్నాను. అసలు వడ్డీ తెచ్చుకుని డబ్బులు ఇస్తే వడ్డీ వాళ్ళు పని చేస్తున్నాను. 3 సంవత్సరాలు వడ్డీ కాడుతున్నాను. అసలు ఇవ్వలేదు తిరిగి. మరి సిఐ గారు, నగరపాలక సిఐ గారు కేసు తీసుకోలేదు, కోర్టుకు వెళ్ళమన్నారు. సరే, కోర్టుకు వెళ్ళి వచ్చే లోపల ఆయన సస్పెండ్ అయ్యి వెళ్ళిపోయాడు. తర్వాత ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. ఎస్పీ గారు ఓకే అన్నా కానీ కోర్టులో ఆర్డర్ ప్రకారంగా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాల. దాదాపుగా 53 రోజుల దాకా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల. అన్నింటిలో మరి తెలుగుదేశం వాళ్ళని పేర్లు తొలగించమని చెప్పేసి కూడా ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఒత్తిడి బాగా చేశారు. ఆ ఒత్తిడి కారణంగానే మొన్న జయరామ్ అనే డిఎస్పీ గారు కూడా మరి సస్పెండ్ అయ్యాడనేది నేను అనుకుంటున్నా. అయితే ఆయన కూడా మారిపోయాడు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయితే కట్టారు కానీ తూతు మంత్రంగా కట్టారు. జీవో నంబర్ 36 ప్రకారం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కోఆపరేటివ్ సొసైటీస్ యూనియన్ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. సహకార సంఘ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్ లేనందున గ్రాట్యుటీ ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా 20 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంజయ్య, సత్యనారాయణ, వెంకట్రామయ్య యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఆ గ్రాట్యుటీని సర్వీస్ని బట్టి 10 నుంచి 20 లక్షల వరకు ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి అది అమలు చేయాలని కోరుకుంటున్నాం. అలానే 2019లో చేరినటువంటి సహకార సిబ్బందిని పర్మినెంట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. 2005 నుంచి 2016 నుంచి మాకు పే రివిజన్ జరగలేదు కాబట్టి మాకు పే రివిజన్ గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం పే రివిజన్ జరగాలని కోరుకుంటున్నాం. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు 6 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, దీనిపై విచారణ చేపట్టాలని మేయర్ మనోహర్ నాయుడు కార్పొరేటర్ కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. కలెక్టరేట్లోని గ్రివెన్స్ లో మేయర్ మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి కార్పొరేషన్లోని సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ బుడమేరు వరదల సహాయం విషయంలో కమిషనర్ సుమారు 6 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, విచారణ చేపట్టాలని కోరామని తెలిపారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే కలెక్టర్ నిర్వహించాలని కోరామని వెల్లడించారు. దీనిపై కలెక్టర్ నాగలక్ష్మి సానుకూలంగా స్పందించి అవకాశాన్ని బట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బూసి రాజలత, రోషన్, ఆచారి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.